ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము సంతోషిస్తున్నాం కదా. మరి రోజు సంతోషించుటంటే కూడా మరి ప్రాముఖ్యమైన మటల ఆదివారముగా తండ్రి మనకు ఒకటి జ్ఞాపం చేసుకునటానికి ఇచ్చినాడు. మరి ఆ యొక్క శుభాకాంక్షలతో మీ అందరూ కూడా నా వందనాలు చెప్తున్నాను. మటల ఆదివారం దినమున మనందరము పండుగ చేసుకుంటున్నామంటే, జ్ఞాపం చేసుకుంటామంటే అక్కడ తప్పు లేదు కాదు. కానీ యేసు ప్రభువుని గురించి మనం తెలుసుకున్నట్టు వాక్యము సత్యములతోనే మనం ఆశ్చర్య ప్రకారం చేయకూడదు, కానీ జ్ఞాపకం చేసుకోవాలి కదండి. మరి మటల ఆదివారం శుభాకాంక్షలు మీకు చెప్పాలంటే ఎందుకు శుభాకాంక్ష చెప్పాలండి మీకు? యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళుచున్నారు. ఎందుకు వెళ్ళుచున్నారు? మనము చేసిన పాప పరిహార నిమిత్తముగా విమోచింపబడాలని రక్షకుడైన యేసయ్య మరి తన శిశువులను చూసి యెరూషలేము దగ్గరికి వెళ్ళటానికి ఆ ఓలియ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, సమీపముగా ఉన్నప్పుడు ఆయన వారి శిశువులను చూసి ఇద్దరిని పిలిచాడండి. పిలిచి వారికి చెబుతున్నాడు, వెదురుగా కనిపిస్తున్నట్టు ఆ గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళుచున్నగానే కట్టబడినట్టు గాడిదను గాడిద పిల్లని మీరు చూచెదరు. ఆ కట్టులు ఇప్పుకొని మీరు తీసుకొని రండి. తీసుకొని కట్టడానికి ఇప్పబడటానికి ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే ఇది యేసు ప్రభు వారికి కావాలని చెప్పండి అన్నట్టుగానే వారు ఆ యొక్క గాడిదను గాడిద పిల్లను ఇప్పుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన ఎమ్మటే వారి జతలో అనేక జనములు కూడి వచ్చారు. కూడి వచ్చి యేసు ప్రభును చూసి అక్కడ ఉన్నవారు శిశువులు ఏం చేశారంటే ఆ గాడిద పైన బట్టలు వేశారు. ఆయన గాడిద పైన కూర్చున్నాడండి. కూర్చున్న తర్వాత అక్కడున్న జనములందరూ కూడా ఏం చేశారంటే వారు దారి పొడవునా బట్టలు పరిచారు. కొందరు ఏం చేశారు? చెట్లు కొమ్మలను కొట్టి వారు పరిచారు. వెనక ముందు జనమంతా గుంపు కూడా ఏం చేశారు? దావీదు కుమారుడా హోసానా అని వారు కేకలు వేస్తూ సర్వోన్నత స్థలములో ఉన్న గొప్ప దేవుడా మీకే జయమని చెప్పి కేకలు వేశారండి. అయితే ఈరోజు నేను కూడా కేకలు వేసి ప్రార్థిస్తున్నామా? ఆయన యెరూషలేముకి ఎందుకు వెళ్ళుచున్నాడండి? యెరూషలేముకు దేని మీద వెళ్ళాలి? ఆయన గుర్రముల మీద వెళ్ళకూడదా? రథముల మీద వెళ్ళకూడదా? ఆయన మరి తనను తాను తగ్గించుకొని మరి ఎంత మరి చిన్న యొక్క విషయంలో చూడండి, మీరందరూ కూడా గాడిదను కోరుకున్నాడంటే ఆయన మరి అన్ని జంతువుల కంటే కూడా గాడిదను కోరుకున్నట్టు మీరు అర్థం చేసుకోండి. గాడిదను చాలా కేవలంగా నరుడు చూస్తాడు. అయితే దేవుడు గాడిదను కోరుకునటం వలన గాడిదకు ఎంతో విలువ కలిగినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కట్టబడినట్టు గాడిదలాగా మనమందరము కూడా దేవునికి కట్టబడి ఉండాలి. విడిచి తిరిగినట్లయితే మరి మనల్ని విమోచింపటానికి దేవుడు గాడిదమైన ప్రయాణమైపోతుండగా మరి అయితే ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్ళొచ్చున్నాడు. అయినా మరి ప్రేమైన సహోదరులారా, ఆయన సిలువను జయించటానికి, సిలువలో తన రక్తము కార్చటానికి, మన పాపములు పరిహారం చేయటానికి ఆయన వెళ్ళుచుండగా వారు ఆ యొక్క జనులందరూ గుంపు కూడి తెలుసుకొని ఆయనకు స్వాగతం చేశారు. దావీదు కుమారుడా హోసానా, మీకే జయమని వారు కేకలతో సర్వోన్నతుడా అనే హోసానాని పాటలు పాడుతూ ప్రభుని ముందుకు కొనసాగుకొని ముందుకెళ్ళారండి. ఈరోజు నీ జీవితము నా జీవితంలో కూడా ప్రభు అన్ని చేసి ఉన్నాడు. ఇప్పుడు క్రొత్తగా చేసేది ఏమీ లేదు, కానీ ఇంకా రెండో రాకలో రాబోచుండగా ఎవరికి సంతోషము? దేవుని కృపలో నడిచేవారు, మరి మటలాధారము చేసుకునేవారు, మరి పాస్కా పండుగలు చేసేవారు, ఉపవాసములు చేసేవారు, దేవుని నామను గణపరిచే వారికి ఆయన అంటున్నాడు. ఈరోజు మరి ఎవరి సంతోషపడాలంటే, సియోను నివాసులారా మీరందరూ సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరందరూ ఉల్లాసించుడి. ఎందుకండి? నీతిపరుడైన రాజాతి రాజు రెండో రాకల్లో రాబోచున్నాడు కాబట్టి ఆయన అన్ని ముగించినాడు. పుట్టడము జరిగినది,
సిలువను గెలిచడం జరిగినది. ఇంకా జరగబోయేది ఏంటంటే ఆయన రాబోచున్నాడు కాబట్టి యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, యెరూషలేము కుమార్తెలారా, మీరందరూ ఏం చేయాలా? ఉల్లాసించండి, సంతోషించండి, ఉల్లాసించండి. ఎందుకు? నీతిపరుడైన యేసురాజు గుర్రముల మీద రాబోచున్నాడు. గాడిదల మీద తను తగ్గించుకొని సిలువకు సమర్పించుకున్నాడు. ఇంకా గుర్రాల మీద దేవుడు భూలోకానికి రాబోతున్నాడు. జాగ్రత్త, ఆయన 3 పనులు చేస్తున్నాడు. 2 పనులు పూర్తి అయిపోయినాయి, ఇంకా 3వది వస్తున్నాడు. ఎవరు సిద్ధపడతాడో కట్టబడిన గాడిదలాగా మనందరం ఉండాలని దేవుడు మనలందరినీ ప్రేమించి మరి ఆయన చేసిన ఘన కార్యములను ఒక్కటి కూడా ఎంతో విలువైనవి, చిన్నవి కాదు, ఆయన గొప్ప గొప్ప కార్యములు చేసి భూమినే కదిలించబడినాయి, భూకంపాలు కదిలించబడినాయి యేసు ప్రభు ద్వారా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి నాయన, మీరు ఎంత మంచి మనసు గల తండ్రి నాయన. గాడిదను నా తండ్రి మీరు అడిగిన ప్రభువ, గాడిదను పట్టుకొని రమ్మని చెప్పి దాని మీద ప్రయాణం చేసిన గొప్ప దేవుడా, జెరూసలేముకు వెళ్ళిన గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయనా. ఇంకా మీరు రాబోయే సమయంలో బిడ్డలమైన మేమందరం నాయనా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరందరూ సంతోషముతో ఉల్లాసముతో నీతిపరుడైన యేసయ్య ఇంకా రాబోచున్న సమయం గనక మీరందరూ కట్టుబడి ఉండాలని చెప్పిన మాట ప్రకారం మటల ఆదివారం నా ప్రభు నీ పిల్లలకు సంతోషంగా నందుకు సాయం దాయిచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.